Va.
కోరుతున్నాం. కూర్చోండి. భారతీయ జనతా పార్టీ శ్రీమంతానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వందే మాతరం ప్రభుత్వంతో ప్రారంభించుకుందాం. అందరం యొక్క దయచేసి నిలబడి వందే మాతరం ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అన్నగారు ఇప్పుడు మీడియాను ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మాట్లాడతారు. తర్వాత మన యొక్క సమావేశాన్ని మనం కొనసాగించుకుందాం. ముందుగా మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా. ముందుగా డప్పంటే హుషారు, భారా హుషారు. ఆ విధంగా మొత్తం మానవ జాతిని లయబద్ధంగా ఆడించగలిగే కళాకారులు. ఆది మానవుడు ఎవరైతే మనం స్టోన్ ఏజ్ మనిషి అనుకుంటామో వాడు వేటకి వెళ్తే ఆ వేటకి డప్పు ఆలంబనగా మారి జంతువులు వాళ్ళ మీద రాకుండా ఈ యొక్క డప్పు ప్రారంభమైంది. ఆ విధంగా డప్పు వేసుకోవడం కారణంగా మానవులందరూ బ్రతుకున్నారు, లేకపోతే క్రూరమృగాలు ఎప్పుడో తీసేయారు. ఆ విధంగా డప్పుతో జంతువుల్ని భయపెట్టి మానవులందరూ కలిసి వెళ్ళేందుకు, ఆ విధంగా మానవ జీవితం మనుగడ సాగించడానికి, నాగరికత వెళ్ళి విరియడానికి ఆ విధంగా అంతిమంగా ప్రారంభమైంది ఈ యొక్క డప్పు యొక్క స్వరం ద్వారానే అనేది మనం తప్పనిసరిగా గమనించాలి. డప్పు అంత ప్రాధాన్యత కలదు. ఈ డప్పు పరమశివుడితో పోస్తాడు. పరమశివుడు తన డమరుకం వాయించాడు. ఆ డమరుకం ఎందుకు వాయించాడంటే ప్రపంచానికంతా లయబద్ధంగా ఉంచడం కోసం, ఒక స్వరంతో ప్రపంచం అంతా నడవడం కోసం ఆ విధంగా పరమశివుడు వాయించేవాడు. ఆ విధంగా మనందరం కూడా పరమశివుని యొక్క వారసులం. ఆ విధంగా మనం తర్వాత నాగరిక సమాజంలో మనం అక్కడే ఉండిపోయి డప్పు వాయిస్తాం. మిగతా వాళ్ళందరూ ఆ యొక్క జంతువు యొక్క ఆహారాన్ని తింటూ దాన్ని ఉడకబెట్టి వాళ్ళ యొక్క మేధస్సు పెంచుకొని బట్టలు వేసుకోవటం, ఆ విధంగా నాగరికతంగా ముందుకెళ్ళిపోయి మనం మాత్రం అక్కడే ఉండిపోయాం. నిజంగానే ఆలోచన చేస్తే ముఖ్యంగా మాదిక సమాజానికి సంబంధించిన ఎక్కువ మంది డప్పు కళాకారులుగా ఉండిపోవటం, అక్కడే ఇంకా మన సమాజం ఉండటం, ఆ సమాజంలో కూడా దాని యొక్క ప్రాధాన్యత ఈ సమాజం గుర్తించకపోవటం, అణగారిన వాళ్ళగా అంటరాని వాళ్ళగా ఉంచే తీరేదైతుందో ఇప్పటికీ కూడా సుమారు 21వ శతాబ్దంలో కూడా ఇది కొనసాగటం ఇంకా అత్యంత దారుణం. కనుక దీని ఏదైతే మనకి తగిన గుర్తింపు, గౌరవం, అలాగే ఏ హోదా అయితే మనకి ఇవ్వాలో ఆ హోదా కల్పించాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని భారతీయ జనతా
ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారి నాయకత్వంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నాం. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి విశిష్ట అతిథిగా ఆర్టి విల్సన్ గారు, ఆయన కూడా దండోరా నుంచి వచ్చారు. దండోరా నాయకుడు, ప్రస్తుతం తెలుగు సంస్కృత అకాడమీకి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. ఆ విధంగా మనవాడు చైర్మన్ గా మారాడు. అది కూడా మన భాషలు తెలుగు సంస్కృతం. చాలా మంది అనుకోవచ్చు సంస్కృతం అంటే అదేదో దాపనోళ్ళ భాష అని. సంస్కృతం అందరి భాష. అది ఏమి సంస్కృతం అంటే కేవలం దేవుడి గుడిలో చెప్పే మంత్రాలు కావు, సాధారణంగా మాట్లాడుకునే అతి సామాన్య వ్యక్తి కూడా మాట్లాడుకునే భాష. అక్కడే విదేశస్తులు ఈ భాషని ఒక కులానికి ఆపాది చెప్పారు. మా దగ్గర కూడా సంస్కృతం మాట్లాడాలి, తప్పనిసరిగా మన డబ్బులో సంస్కృత పాటలు కూడా పాడాలి. కనుక సంస్కృత అకాడమీకి మన సోదరుడు ఆర్టి విల్సన్ గారు పెట్టడంలో ఉండే ఔచిత్యం ఏంటంటే సంస్కృతం అది ఎవరిదో భాష కాదు, అందరి భాష అని ఒక విషయాన్ని చెప్పడం కోసం ఆ విధంగా ఆర్టి విల్సన్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి మన తప్పుడు కళాకారులు శ్రీ పరుగుంటి జోజీ గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనకి, అలాగే బుల్లు రాజారావు గారు రాష్ట్ర మన యొక్క డప్పు కళాకారులకు సంబంధించిన ముఖ్యంగా చర్మకార సంక్షేమ సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే మిగతా రాష్ట్ర నాయకులు వచ్చారు. అలాగే మా యొక్క మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాషా గారు, అలాగే ఎస్సీ మోర్చా సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అలాగే పదాధికారులు అందరూ కూడా వచ్చారు. దాంతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా నుంచి వాళ్ళ డప్పు కళాకారులు సోదరుమణులు కనిపించలేదు. ఆ విధంగా సోదరుమణులు కూడా వాయించే వాయిద్యం డప్పు. ఆ విధంగా డప్పుకున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది సంస్కృతికి సారథ్యం వహిస్తుంది, అంటే నాయకత్వం వహిస్తుంది. అన్ని వాయిద్యాలు ఉన్నాయి. అన్ని వాయిద్యాల కన్నా ఏ వాయిద్యం నాయకత్వం వహిస్తుంది అంటే దేశంలో అత్యధికంగా వాయించే వాయిద్యం మన డప్పు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రంలో సన్నాయి డోలు కాదు, డప్పే వాయించేవాడు. మీరు గమనిస్తే అన్ని భజనలు కూడా ఆ విధంగా వాయిస్తారు. ఆ విధంగా వాయించే వాయిద్యం కనుకనే సంస్కృతికి సారథ్యం, వాయిద్యాలకి సారథ్యం ఇవాళ డప్పు ఉంటుంది. కనుక మీ అందరూ కూడా ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సంగీత సాగరంలో ఈ యొక్క డప్పు కేవలం ఏమిటి స్వరాలు ఆరంభిస్తుంటే డమురుకం ఏవైతే స్వరాలు వాయిస్తుందో, డమురుక స్వరం నుంచి ఏమొచ్చిందో తెలుసా? డమురుక స్వరం నుంచి పాడిని వ్యాకరణాన్ని తీసుకున్నాడు. ఒక్కొక్క శబ్దం ద్వారా ఒక్కొక్క అర్థం తీసుకొని అర్థాన్ని వ్యాకరణంగా తీసుకొని భాష ఏదైతే మనం మాట్లాడే భాష అంటే ఆది మానవులు మాట్లాడే భాష, మాదిగలు మాట్లాడే భాష, మిగతా అనగారిన కులాల భాషకి వ్యాకరణాన్ని అందాడు, దానికి అందాన్ని అంచాడు. ఆ విధంగా భాష వికసించి సంస్కృతమైంది. ఆ విధంగా ఏదైతే మనం మాట్లాడుకున్న అనాగరిక భాషను నాగరికత ఇచ్చే విధంగా చేశారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? డమురుకు నుంచి వచ్చిందని పాడిని దాని నుంచి తీసుకున్నాడని వ్యాకరణం చదివితే తెలుగు వ్యాకరణం రాస్తారు. ఆ విధమైన ప్రాసెస్ మనకుంది. కనుక అటువంటి గొప్ప విషయాన్ని మనం చేస్తున్నాం. ఆ గొప్ప కార్యక్రమం ఏదైతుందో ఇప్పటికీ కొనసాగుతుంది. ఏ శుభకార్యం జరగాలన్నా షోడశ సంస్కారాలు అంటారు. 16 సంస్కారాలు మానవుడు పుట్టిన దగ్గర అన్ని సంస్కారానికి కావాల్సింది డప్పు. చివరికి అంతిమంగా పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా డప్పు వాయించితే తప్ప ప్రజలకు తెలియదు. మనం పుట్టామైనా కూడా డప్పు వాయించాలి, చచ్చిపోయినా కూడా డప్పు వాయించాలి. ఆ విధంగా మానవుడికి అతి దగ్గర సంబంధం కలిగిన వాయిద్యం. కనుక ఈ యొక్క దీని యొక్క ఏదైతే డప్పు యొక్క సారథ్యం ఉందో, దాని యొక్క ప్రాశస్త్యం ఏదైతే ఉందో, దాన్ని వాయించే మీ అందరికీ తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతోనే కార్యక్రమం పెట్టాం. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త డప్పు కళాకారులతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కార్యక్రమం నాందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా తప్పనిసరిగా ముందుగా అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా చాలా తక్కువ సమయంలో మీ అందరూ రావడం జరిగింది. అలాగే ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రేపు ఆయన యొక్క జయంతి కార్యక్రమం, అలాగే రాబో కాలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఆశయంతో అయితే మనందరికీ అనేక రకాల సౌకర్యాలు కల్పించారు, వాటిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, అలాగే ప్రభుత్వం ద్వారా మనకి ఏ గుర్తింపు కావాలో వాటన్నింటినీ ఇచ్చే విధంగా తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా గుర్తింపు కార్డు ఉన్నాయి. రాష్ట్రంలో అందరూ ఇంకా చాలా మంది మిగిలిపోయి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఇవ్వటం
ఎవరెవరికైతే పెన్షన్లు ఇంకా రావటం లేదో ఆ వచ్చే విధంగా పెంచే విధంగా కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి, అలాగే ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళకు కూడా సంస్కృతి శాఖ ద్వారా గుర్తింపించే విధంగా వాళ్ళని కూడా మిగతా కళాకారులాగా ఆ యొక్క గురువు స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ గా అకాడమీలో ప్రోత్సహించే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అలాగే ఆదరణ పథకంలో అందరికీ కూడా అనేక రకాల వస్తువులు ప్రభుత్వం ఇస్తుంది. తప్పనిసరిగా మనకి ఏ వాయిద్యాలు అయితే వాయిస్తున్నాం దాన్ని కూడా ఇచ్చే విధంగా, పాడైపోయిన తర్వాత మార్చుకునే విధంగా ఆ విధమైన ప్రయత్నం తప్పనిసరిగా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక జీవో ఉంది. మనం ఏదైతే దండోరా వేస్తాం, ఊరికి వెళ్ళాయంటే అక్కడ ఏదైతే మనం చేసే కార్యక్రమానికి సంబంధించిన చాటింపు చేస్తాం. చాటింపు అంటారు, చాటింపు దండోరా. అయితే ఈ యొక్క పోస్ట్ ఇప్పుడు లేదు. మీకు తెలుసా ఈ పోస్ట్ ఉందని? పంచాయతీ వ్యవస్థల యొక్క పోస్ట్ ఏదైతే ఉందో తప్పనిసరిగా ఉండే విధంగా ఆ విధంగా యొక్క పోస్ట్ ద్వారా గ్రామాల్లో ఈ ప్రచారం తప్పనిసరిగా దాంట్లోనే జరగాలి. వాళ్ళ సెల్ ఫోన్ వచ్చింది, వాట్సాప్ లో మెసేజ్ పంపించడం కాదు, గ్రామాల్లో చాటింపు చేసే పద్ధతి ఇప్పటికీ ఉంది. దాన్ని మరింతగా ఒక పోస్ట్ క్రియేట్ చేసి ముందుకెళ్లే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అలాగే దేవాలయ వ్యవస్థలో కూడా మనం తప్పనిసరిగా ఉండాలి. మెల్లగా ఈ యొక్క వాయిద్యానికి పక్కకి దారి వెళ్ళింది కనుక దేవాలయ వ్యవస్థలో డోలు వచ్చింది. దాంతో పాటు డప్పు కూడా ఉండే విధంగా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో మనం కూడా కళాకారులు అందరూ కలిసి పాల్గొనే విధంగా, ఏదైతే ఈ మధ్య కాలంలో మరింతగా ఏదైతే తప్పడుగుళ్ళు అలాగే కోలాటాలు పెరిగాయి, కోలాటాలకి తప్పడుగుళ్ళకి తప్పనిసరిగా మన ఉండాలా డప్పు ఆ విధంగా ఉండే విధంగా, ఆ విధంగా రెండు కలిపే విధంగా ఇంకొక ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం సంబంధించి అనేక రకాల పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాల ప్రచారంలో కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చేసే విధంగా ఒక ప్రయత్నం. ఆ విధంగా వీటితో పాటు మనమనే ఉనికి మనం తప్పనిసరిగా చాటుకోవాలి. కేవలం ఈ యొక్క సమస్యలు వాటికి సంబంధించిన అనేక రకాల విషయాల గురించి కాకుండా మన సంస్కృతి, మనకి సంబంధించిన విషయం మన తరానికి, రాబో తరానికి తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం. తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున దీనిపైన ఆదరణ కలిగి అనేక చోట్ల ప్రతి మండలంలో కమిటీలు వేసి ఎవరెవరు కళాకారులను ఎంచి ఆ విధంగా ప్రోత్సహించే తీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. తరమరిగింది, తప్పనిసరిగా బయటకు తీసుకురావాలి. ఆ విధంగా దీనికి డప్పుకి ఒక ప్రాసెస్ ఇచ్చే విధంగా, ఆ విధంగా డప్పు సారథ్యం ఆంధ్రప్రదేశ్ లో త్వరలో చేసే విధంగా అన్ని శాఖలు కూడా ఏదైతే సంస్కృతి సంబంధించిన శాఖలు ఏవైతున్నాయో వాటిని కలిపి మనందరం కూడా ఒక పెద్ద ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ లో బాల కళాకారులు ఉన్నారా? బాల కళాకారుల బృందం, మహిళా కళాకారుల బృందం, అలాగే సాధారణంగా పురుష కళాకారుల బృందం ఉంటుంది. ఏ బృందానికి ఆ బృందం చేయటం, అలాగే అనేక రకాల విన్యాసాలు, కేవలం డబ్బు కాకుండా మీరు పిరమిడ్స్ చేస్తారు, అనేక రకాల కళా విన్యాసాలు చేస్తారు, వాటిని కూడా ప్రదర్శించి ఆ విధంగా మన యొక్క గుర్తింపుని మరొకసారి పెద్ద ఎత్తున చాటింపు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి సంబంధించిన కళలు, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క చరిత్ర మనకి అనేక సంవత్సరాలు బట్టి మన గురించి మనకి అర్థం కాక తెలియక బయటవాడు వచ్చి ఇది అని చెప్పి మనకు చెప్పి మన పక్కదారి పట్టించి అనేక రకాల విషయాల్ని, వైషమ్యాల్ని మన తలకాయలో చొప్పించి ఒక ప్రయత్నం చేశాడు. తప్పనిసరిగా దాని నుంచి బయటికి రావాలి. భారతదేశంలో ఉండే అన్ని రకాల విషయాలు ప్రపంచానికి సరైన రీతిలో అర్థం చేసే ప్రయత్నం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచాన్ని నేతగా ఎలగడానికి కారణం ఏంటంటే ఆయన ప్రారంభం కూడా మనలాంటి ఒక చిన్న, ఆయన బాగా వాయించాన్ని మీరు కానీ గమనించుంటే చాలా లయబద్ధంగా వాయిస్తారు. ఆయన నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి. ఓ గ్రామంలో పుట్టి ఆ గ్రామంలో తిరిగి ఆ విధంగా మీతో కలిసి ఆడిన వ్యక్తి మన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన తండ్రి ఒక టీ కొట్లో టీ అమ్ముకునే వ్యక్తి, ఆ టీ కొట్లో ఆ టీ తీసుకెళ్లి అమ్మిన వ్యక్తి. అంటే ఆయన మనలాంటి కష్టాలు, మనలాంటి వాడే. మనలో ఎవరైనా ప్రధానమంత్రి అవుతాయంటే మనం ఆశ్చర్యపోతాం. కానీ అవ్వగలిగే అవకాశం మనకి నరేంద్ర మోడీ గారు ఆ విధంగా అయ్యాడు అనే విషయాన్ని మనకి తప్పనిసరిగా గుర్తింపు మనకి రావాలి. ఆ విధంగా అటువంటి వ్యక్తి ఉన్న నేతృత్వంలో అనేక రకాల విషయాలు జరుగుతున్నాయి, వాటి గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ విధంగా డప్పు మన డప్పు మన ప్లాస్టిక్ డప్పు అయిపోయింది అంతేనా? మన చర్మం డప్పు ఎక్కడ లేదు. కానీ ఈ యొక్క డప్పు దాన్ని కాల్చి దాన్ని వాయించే తీరు ఏదైతుందో తప్పనిసరిగా రావాలి. లోపల ఉండే మామిడి లోపల కర్ర వేస్తారు, కర్రలు దీన్ని వాయించే ఈ కర్ర ఏంటిది?
కురక. ఈ కురక కూడా ప్రత్యేక కర్ర, ఇది దొరకటం లేదు కనుక రెండు ప్లాస్టిక్ అయిపోయాయి. ఈ కర్రలు మళ్ళీ ప్లాస్టిక్ అయిపోయాయి కనుక ఈ కర్రలు మళ్ళీ తీసుకొచ్చే విధంగా ఏ వాయిద్యానికి ఏదైతే ఉందో దాన్నే ఉంచే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి, వాటికి మీ యొక్క ఆటకి మీ కళకి మీ తప్పనిసరిగా నీరాజనాలు అనిపిస్తూ గుర్తింపు గౌరవం ఇస్తామని తెలియజేస్తూ, విచ్చేసిన మీ అందరూ తప్పనిసరిగా ఈ యొక్క సమావేశంలో మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క కష్టాలు, కడగళ్ళు, ఏవైతే ఆశలు అవన్నీ కూడా తప్పనిసరిగా తెలియజేసుకోవడం మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ అభినందనలు, నమస్కారాలు, స్వాగతం చెప్తూ భారత్ మాతాకి జై భీమ్. అందరికీ నమస్కారం. Central government institutions. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి దానిలో ఈ రోజు కళాకారులందరూ కూడా అంటే నాకు కూడా మనందరం కూడా తెలుసు, మన గ్రామాల్లో ఒకప్పుడు రేషన్ బియ్యం వస్తే స్టోర్లో రేపటి వరకే లాస్ట్, 2 రోజుల వరకే లాస్ట్ ఇస్తున్నారు, స్టార్ట్ అయిందని కూడా మన గ్రామాలకు వచ్చి చాటింపు వేసేవాళ్ళు. అప్పుడు దండోరా ఒకరే వచ్చేవాళ్ళు. కాబట్టి అలాంటి పంచాయతీ కూడా అలాంటి చాటింపు వేసేటటువంటి ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ ను క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో కూడా ఈ విధమైనటువంటి డబ్బు చాటింపు వేసేటటువంటి విలేకరిని అపాయింట్ చేసేటటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పారు. కాబట్టి వారికి గట్టిగా చప్పట్లతోటి మనందరం, చప్పట్లు కాదు మనకి ఇప్పుడు మన చేతిలో కాబట్టి మన యొక్క శబ్దం, మాధవ్ గారు చాలా విషయాలు మనకు చెప్పారు. మనం రోడ్డు పైన పోయి ఒక డబ్బులో ఒక దరువు కొడితే సమాజం అంతా కూడా మన వైపు చూసేటటువంటి పరిస్థితి. అంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో 1000 మంది 1,00,000 మంది చెప్పేది మన యొక్క డబ్బు ద్వారా సమాజానికి చేరవేసినటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయంటే ఒక దళితుడికి మనకు మాత్రమే ఉందని చెప్పేసి వారు చెప్పారు. తర్వాత ఒక లయబద్ధమైనటువంటి యొక్క సంగీతం ఒక వ్యక్తిని ఎలాంటి మూర్ఖుడైనా కూడా, ఎలాంటి జడ పదార్థాలైనా కూడా కదిలించి మన యొక్క డబ్బు శబ్దం ద్వారా మనకు రంజింపజేసేటటువంటి యొక్క గుణం మన యొక్క డబ్బులో ఉందని కూడా వారు చెప్పారు. ఇట్లా అనేక రకమైనటువంటి యొక్క సమాజం కోసం పనిచేసేటటువంటి మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముందుగా ఆత్మ గౌరవం, అందరూ కూడా సమాజంలో గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా ఐడెంటిటీ కార్డు కావాలి. అదేవిధంగా గౌరవం మనం ఏదైతే మనకు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారో రాని వారికి పెన్షన్ ఇప్పించే విధంగా, ఉన్నవారిని పెంచే విధంగా అనేక రకమైనటువంటి సమస్యలు మనం చెప్పుకోవడానికి ఈ యొక్క వేదికని పంచుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మనం ఎక్కువ ఇది లేకుండా మనం ఎవరైనా కూడా మాట్లాడడానికి ముందస్తుగా మనకు ముందుగా మన యొక్క జోజు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా అన్న మాధవన్న గారు హాజరైనారు. చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు నా వయసు 50 సంవత్సరాలు. నేను చాలా పాటలు విన్నాను. చాలా దళిత మేటల్లో బాగా పనిచేసిన వ్యక్తిని. అందరూ కూడా వాళ్ళ అవసరానికి వాళ్ళ కళాకారులు తెలుసుకుంటారు, వాడుకుంటారు. కానీ వాళ్ళు ఎంత చేసినా కూడా ఆ టయానికి అంత అన్నం పెట్టడము, వాళ్ళే నోరు తెలిసైతే 100, 200, 50 రూపాయలు తాగడానికి ఇచ్చినారు తప్ప
ఇప్పటి వరకు ఎవరు కూడా డప్పు కళాకారులను గుర్తించి వాళ్ళని గౌరవించిన పరిస్థితి లేదు. మరి ఇష్టం ఉన్నా లేకున్నా బయట సరిపోయిన వాళ్ళు ఈ యొక్క వేదిక గురించి ఎవరైనా ఏమని అనుకుని ఉండొచ్చు, మనకు సంబంధం లేని మాట అది. మరి ఈ భారతదేశానికే ఒక తండ్రిలాగా మన పెద్దయిన మోడీజీ ఉన్నారు. ఆయనకు ఆశీర్వాదం మన మాధవన్న గారి ద్వారా ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. మనకి అన్ని వరాలు పొందుతామని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. ఇప్పటి వరకు 7వ స్థాయిలో అది చెప్పేది కాదు, వినేది కాదు. ఎన్నికల్లో డప్పులు లేకపోతే వార్డు నంబర్గా నామినేషన్ వ్యక్తి కూడా నడిచే పరిస్థితి లేదు. అన్న చెప్పాడు, నిజమైన రిపోర్టర్ డప్పు కళాకారుడు. ఇప్పుడు డీజేలు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి, అప్పట్లో లేవు. ఏదో కరపత్రాల ద్వారా ఈ సమాజానికి సేవ చేసిన మేధావులు ఉన్నారు, కానీ నిజమైన రిపోర్టర్లు మనమే. ఇప్పటికైనా సరే ఎన్నికలే కాదు, రోజువారీ మా జీవితాల్లో మేము బయట ఎవరికి భయపడుకోకుండా తిరగడానికి మాకు ఒక ఐడి కార్డు కావాలనేది నా ప్రధానమైన డిమాండ్. ఎందుకు ఈ ఐడి కార్డు అడుగుతున్నామంటే, మా డప్పు కళాకారులు పొడుపు లక్ష్మి స్త్రీలు ఏ విధంగా అయితే 10 మంది ఉంటారో అదేవిధంగా 10 మంది ఒక టీముగా డప్పు కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా మనం తయారు చేసుకోవాలి. ఆ 10 మందిలో ఎవరైతే వయసులో పెద్దవాడుగా ఉంటాడో ఆ క్యాండిడేట్ ఆయనే గురువు, ఆయనే లీడర్ 10 మందికి. ఆయన ద్వారా ఏ ఊరికైనా సరే, పెళ్లికి కావచ్చు, జాతరకు కావచ్చు, మళ్ళా దేవాలకు కావచ్చు, ఎక్కడైనా బయటకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకొని తిరిగి వచ్చే సమయంలో పల్లెటూరులో బస్సులు సరిగా ఉండవు, ఏ లారీలకు ఆటోలకు వస్తూ ఉంటారు. అక్కడ టైం బై టైంలో మా వాళ్ళు ఎక్కడైనా ఊరు పోదామని రోడ్డుపై నిలబడితే ఒక లైట్ వేసుకొని లేకపోతే ఒక టార్చ్ చేసుకొని పోలీసు వాళ్ళు బెదిరించే పరిస్థితులు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, ఇప్పుడు మేము అధికారికంగా పెద్దయిన చేతిలో మనం ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ రక్షణ శాఖ అధికారులు ప్రతి మండల కేంద్రంలో ఉంటారు. ఈ డప్పు కళాకారులు పెద్ద జాతరలో డప్పు వాంచింగ్ పోయినప్పుడు ఒక రాజకీయ నాయకులకి రక్షణ శాఖ అధికారులు ఏ విధంగా అయితే ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నారో మా డప్పు కళాకారులు కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, డప్పు కళాకారులు అంటే వాళ్ళ యొక్క సంతోషానికి వాడుకొని బెదిరించి తిట్టి పంపించే వాళ్ళు కాదు. ఆది జాంబవంతుని వారసులం మనం. భూమికి 3-6 నెలల ముందు పుట్టిన డప్పు కళాకారులం మనం. అందుకనే గవర్నమెంట్ తరఫున రక్షణ శాఖ అధికారి ద్వారా ప్రతి మండల కేంద్రంలో డప్పు కళాకారులకి రాకపోకల్లో రక్షణ కల్పించే విధంగా పోలీసు బందోబస్తు కూడా ఇవ్వాలని చెప్పేసి మన పెద్దలు మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు డప్పు కళాకారుడికి ఐడి కార్డు ఎందుకు అడిగినామంటే, రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమందికి బియ్యం వేస్తున్నారు కదా. ఇదే డప్పు కళాకారుడికి ఐడి కార్డు ద్వారా ఆయనకు కావాల్సింది డప్పు, గజ్జలు, డ్రెస్సులు, ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వాలి. అలాగే ఈ డప్పు కళాకారులకి కొత్త రిథమ్స్ అంటే సరిగమలు నేర్పించడానికి ప్రతి మండల కేంద్రంలో ఒక రూమా లేకుంటే ఒక వేదికన ఏర్పాటు చేసుకొని శిక్షణ తరగతులు గవర్నమెంట్ ఖర్చులతోటి మాకు నేర్పించాలనేది ఒక కోరిక సార్. ఇప్పుడున్న డప్పు కళాకారులకి పెన్షన్ వస్తుంది 4,000 రూపాయలు. ఈరోజు మనం అనుకున్నాం, గతంలో ఏదో ఒక ప్రోగ్రాం జరిగితే 1,00,000 డబ్బులతో ఒక సమావేశం జరిగిందని మనం మాట్లాడుకున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఎవరైతే నిజంగా చెమట కార్చి అలసిపోయి చిందు దొక్కి డప్పు కొడుతున్నాడో వారికి పింఛన్ లేదు. వారి వయసు 30-35 సంవత్సరాలు ఉంటుంది. గవర్నమెంట్ పింఛన్ ఇస్తే గవర్నమెంట్ డప్పు కళాకారుల పింఛన్ కొరకు వయసుతో సంబంధం లేకుండా 10 మంది టీం నిజమైన డప్పు కళాకారులు మనము కాదండి, మీరు బాధపడద్దు. ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పని అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ రీఛార్జ్లో ఉన్న డప్పు కళాకారులు ఇంటికాడ ఉంటారు. వాళ్ళే సంబంధం లేకుండా పెన్షన్లు, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వచ్చే విధంగా మనం చేస్తే రాబోయే కళారంగాల్లో మనం చూసుకున్నప్పుడు 69
నాకు తెలిసి నా వయసుకి 21 రకాల కళలు నాకు తెలుసు. అనేక రకాల కళాకారులు ఉన్నా పుట్టినప్పటి నుంచి సత్యేంత వరకు దేవుడిదైనా మనిషికైనా నిజమైన సేవ చేస్తున్నది మనమే. కాబట్టి మనం అభివృద్ధి చెందాలి, మన కింద ఉన్న కళాకారులు కూడా అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పేసి నేను మన తోటి కళాకారులు కూడా కోరుతా ఉన్నాను. ఇంకొకటి, ప్రతి దళిత పేటలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత గవర్నమెంట్ 1235 జీవో ఇచ్చారు. దళితులకి సంబరాలు చేసినప్పుడు మధ్యాహ్నం భోజనం ఇంతకుముందు వేరే వేదికలో పనిచేసినప్పుడు ప్రతి దళిత పేట గురించి నేను సర్వే చేసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఎక్కడో 20 సెంట్లు 10 సెంట్లు ఉంటే అది సాగడం లేదు. మనం అభివృద్ధి అయినాము, సంతానం పెరిగింది. కాబట్టి గవర్నమెంట్ జీవో 1235 ప్రకారంగా అమలు ఉందో నాకు తెలియదు, గత గవర్నమెంట్ ప్రకటించిందని. కాబట్టి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ తరఫున శ్మశాన వాటికి 3 ఎకరాలు ఇవ్వాలి. సిటీలో ఏ విధంగా అయితే టాయిలెట్స్, తర్వాత లైట్లు, కంపౌండ్ వాళ్ళు అన్నీ ఉంటాయో శ్మశానానికి, పల్లెటూరులో కూడా అటువంటి సౌకర్యం కల్పించాలి. ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే, మనం పల్లెటూరులో పెట్టినా కూడా పల్లెటూరులో బయటకు వెళ్ళిపోయాం. హైదరాబాద్, విజయవాడ, గోవాలో మన పిల్లలు బతుకుతూ ఉన్నారు, మన బంధువులు బతుకుతూ ఉన్నారు. ఎవరైనా చచ్చిపోతే వచ్చేందుకు 2 రోజులు అవుతుంది. కాబట్టి ఎంత అర్ధరాత్రి బంధువులు వచ్చిన రాత్రి శ్మశానాన్ని అంత్యక్రియలు చేసుకునే అవకాశం అధికారికంగా కంపౌండ్ వాళ్ళతో పాటు 3 ఎకరాల శ్మశాన స్థలం ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఇప్పించాలని చెప్పి డప్ప కళాకారుల ద్వారా కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో కొంతమంది కర్నూలు జిల్లా ఆదరణలో ఉన్నారు. మీకు ఏదైనా ఏ జిల్లా అయినా సరే నాటు డప్పులు కావాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి. మీరు డప్పు తయారు చేసే వ్యక్తి మీరు మాట్లాడుకోండి. లావాదేవీలు ఖర్చులన్నీ మీరే మాట్లాడుకొని మీకు కావాల్సిన డప్పులు తయారు చేసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. డప్పు తయారు చేసేది మనమే, సంగీతాన్ని నేర్పేది మనమే, డప్పు కళాకారులు కాపాడుతూ ముందుకు పోయేది మనమే. కాబట్టి అందరికీ నా ప్రమాదకరంలో ఉండేది డప్పు కళాకారులే. కాబట్టి ఈ డప్పు కళాకారులకి ఆత్మగౌరవం ఇచ్చే విధంగా, ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించే విధంగా ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి ఒక్క ప్రభుత్వ పథకంలో డప్పు కళాకారులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భాగస్వామ్యంతో అభివృద్ధి చెందే విధంగా ఆలోచించారు. 1985లో ల్యాండ్ సీలింగ్ భూములు ఇచ్చింది తప్ప ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా సెంటు భూమి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. సాగు భూమి ఎందుకు అడుగుతున్నామంటే, ఉద్యోగాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యాక్సిడెంట్ చచ్చిపోతే అందరితో ఆగిపోతుంది ఉద్యోగం. మనకు కావాల్సిన ఉద్యోగం లేదు. కాబట్టి మనము మన కుటుంబ సభ్యులందరూ కూడా బాగుపడతాము. ప్రతి కుటుంబానిలో డప్పు కళాకారులు భార్య పేరు పైన 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. భూమి ఎందుకు అడుగుతున్నామంటే దానికి సాగు లేదు. కూడా సింపుల్. ఉద్యోగస్తులు ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా యాక్సిడెంట్ అయితే సరిపోతాడు. 50,000 ఉద్యోగస్తులకి చచ్చిపోయిన తర్వాత 20,000 చదివించాను. అది నిజమైన బతుకు కాదు, శాశ్వతమైన బతుకు. మనలో వెలుగులు నింపాలా, మనం కూడా అభివృద్ధి చెందాలా. రాజకీయంగా కానీ కళాకారులుగా కానీ ఎదగాలంటే భూమి ప్రధానమైన అంశం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అవకాశం ఉంటే పెద్ద ఆయన కాళ్ళ పట్టుకొని 3 ఎకరాల భూమికి గవర్నమెంట్ భూములు పంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాధవన్న గారిని కోరుకుంటూ నేను జై హింద్ తెలియజేస్తున్నాను. కళాకారులకి న్యాయం జరగట్లేదు, అసలైన కళాకారులకి పెన్షన్ రావట్లేదు. దాని గురించి మీరు చర్య తీసుకుని మాకు ఇప్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా అన్ని అప్లికేషన్లు మేము పెట్టుకుంటాము, పేర్లు అన్నీ నమోదు చేసుకుంటాం. సంగమం నుండి వచ్చాను. నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయవాడ. ఇక్కడ మా రెల్లి డప్పు కళాకారులు చాలామంది ఉన్నారు. ఒకే ఒక సమస్య, రెల్లి అయితే ఒక విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లాలని ఒక విషయాన్ని గమనించే ముత్యాలన్న, నా అనంతపురం జిల్లా నుంచి వచ్చాను సార్. సరే, మరి కళాకారులకు, మరి సారకు, మాధవ సారకు, సురేష్ సారకు, మా డప్పు కళాకారుల నుంచి మా యొక్క కళాభి వందనాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా సార్, ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా సార్, మాకు దయచేసి మాకు డప్పు కళాకారులకు మెయిన్ సార్ ఐడెంటిటీ కార్డు ఉండాలి సార్. మెయిన్ డప్పు కళాకారులు కావాల్సింది మెయిన్ ఐడెంటిటీ కార్డు. ఆధార్ కార్డు ఎంతైతే ముఖ్యమో డప్పు కళాకారులకు కార్డు అవసరం సార్.
మరి అంతేకాకుండా సార్ మాకు మా వృత్తి డబ్బు వృత్తి కాబట్టి సార్ గజ్జలు కానీ మరి ఇలాంటివి కావాలి సార్. అంతేకాకుండా సార్ ముఖ్యంగా సార్ కళాకారులకు పింఛని సార్ ఏజ్ ఎంత ఇస్తున్నారు అనేది కూడా తెలియదు సార్. మాకు 60 సంవత్సరాలకి ఇస్తా ఉన్నారు పింఛని. దయచేసి మరి డబ్బు వాళ్ళకు కనీసం ఏజ్తో సంబంధం ఉండకూడదు సార్. ఇది దయచేసి సార్ ఏజ్తో సంబంధం లేకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తీసుకోవడం జరిగింది గణాంకాలు. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది కుటుంబాలు ఉంటే 59,000 మందికి మాకు డేటా ఇచ్చారు. మీ ఆధార్ నెంబరు, పేరు, ఫోన్ నెంబర్తో సహా ఎవరైతే డబ్బు కళాకారులు ఉన్నారో దానికి ఏజ్ లిమిట్ లేదని చెప్పారు. మేము ప్రభుత్వం దగ్గర తీసుకున్న లెక్కలు నా దగ్గర ఉన్నాయి. అయితే మీకు పెన్షన్ వస్తుందా లేదా? లేదు సార్, రాలేదు సార్. ఎందుకు రావట్లేదు? 36 సంవత్సరాలు ఉన్నాయి సార్ నాకు. డబ్బు కళాకారులందరికీ పెన్షన్, అలాగే మిగతా మీది ఎక్స్ట్రా. దీనికి శాశ్వత ఉద్యోగం, శాశ్వత ఉద్యోగం మనం సంపాదించుకోవాలి. దాంతోపాటు డబ్బు అనేది మన యొక్క స్వభావం, దాన్ని మార్చుకోకూడదు. మీకు కంప్యూటర్ ఉద్యోగం వచ్చినా, మీరు ఎమ్మెల్యే అయినా కూడా డబ్బు వాయించండి. తెలంగాణలో ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో డబ్బు వాయిస్తుంటారు. అంటే అది మన యొక్క అస్తిత్వం, దాన్ని వదులుకోవద్దు. మంచి ఉద్యోగాలు చేయండి, డబ్బు మాత్రం వదలదు. అవకాశం వచ్చినప్పుడు జాతరకి డబ్బు కొట్టండి, ఎక్కడైనా దండరా డబ్బు కొట్టండి. ఆ విధంగా కొట్టాలని మా అభిప్రాయం. మీరు ఉద్యోగాలు చేయకుండా కేవలం డబ్బు దగ్గరే ఉండిపోమని చెప్పడం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయండి, కానీ ఈ కళను మాత్రం వదిలేదు. సో ఆ విధంగా చేయాలని చెప్పి కోరుకున్నాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. నా పేరు లెదర్ పార్కులు అనేవి ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ లెదర్ పార్కులు అనేవి మనం ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసుకొని ఏదైతే చర్మకార వృత్తితో ఎవరైతే జీవనం సాగిస్తున్నారో వారికి మనం భరోసాగా నిలబడగలమని నేను మన ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాం సార్. లెదర్ పార్క్ ఏర్పాటు అనేది మనం ప్రత్యేకించి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు చదలవాడి శ్రీప్రసాద్, మా దాచంట అండి. జాతీయ జనపార్టీ ఎస్సీ కళాకారుల సంఘం రౌండ్స్ సమావేశం పెట్టడం నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఎస్సీలకి కలిగింది మాకు రావట్లేదండి. ఇందాక మా బ్రదర్ చెప్పాడు, ముసలి చెప్తున్నారు తప్ప కానీ అలాంటి మరి ఈ యొక్క రౌండ్ సమావేశం నాకు చాలా బాగా నచ్చింది. కానీ అమ్మకాలకు ఏం కావాలో పెట్టుతో సాధించాడు ఆయన. మరి ఇప్పుడు దాకా ఏమీ మాకు ఏం కనపడలేదు. పెట్టుతో సాధించాడు, తగ్గు పెట్టుతో ఇప్పుడు ఉందా తగ్గు పెట్టినాడు, బట్టలు ఎట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు దాకా ఏ విధమైన సహాయం అందలేదు. కానీ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా యొక్క కళాకారులని కొంచెం గమనించి మీరు మా యొక్క బాధల్ని కొంచెం మీరు కూడా చూస్తే మేము కూడా తిరగాలని. ఆడు చదవడం డిగ్రీ చదువుతున్నాడు, జాతరకి డబ్బు తీసుకెళ్తానండి, సమ్మర్కి డబ్బు తీసుకెళ్తాను. కానీ డబ్బును మానవద్దంటారు, ఎందుకంటే అది నా వృత్తి, నా కుల వృత్తి. ఇవాళ మీరు 4,000 ఇచ్చావు లేకపోతే 3,000 వచ్చి ఇవ్వకపోయినా పెద్ద అంత ఇది కాదు. కాకపోతే మమ్మల్ని కొంచెం డబ్బు కళాకారుని కొంచెం మీరు గమనిస్తే మా బిడ్డల్ని ఈ డబ్బుతోటే చదివిస్తాం. ఇవాళ డిగ్రీ పైకి ఉంది. ఇప్పుడు దాకా పింఛన్ అనేది రాలేదు. మీరు దయచేసి మా డబ్బు కళాకారుని గుర్తించి వించిపేట కళాకారుల్ని కొద్దిగా పింఛన్ వచ్చినట్టు మీరు చూడాల్సిందిగా కోరుతున్నాం సార్. ఉంటాను సార్, థ్యాంక్ యూ. పింఛన్, ఐడెంటిటీ కార్డ్స్ కాకుండా మిగతా విషయాలు చెప్పండి. నాకు ఈరోజు వచ్చి 50 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుండి డబ్బుతోనే బతికాను. ఈరోజు పేషెంట్ అయిపోయాను. నాకు పెన్షన్ రావట్లేదు. పెన్షన్ ఇప్పించాలని పెద్దలకి అది కాకుండా మిగతా విషయాలు చెప్పండి. మరి డబ్బు కళాకారులకు సంబంధించి
నేను చెప్పే 2 విషయాలు ఏమంటే, మరి డప్పు కళాకారులుగా సార్ మేమైతే పల్లెటూరులో ఉంటాం ఎక్కువ. మరి ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ప్రచారంలో పాల్గొనేందుకు రావాలన్నా కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి దూరంలో ఉంటాం కాబట్టి మాకు అవకాశాలు ఎక్కువ శాతం కోల్పోతున్నాము. అక్కడ మాకు ఎటువంటి ఇండ్లు లేవు కాబట్టి మేము ఆ విధంగా అవకాశాలు కోల్పోతున్నాం. కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో మాకేమన్నా అర్హులైన డప్పు కళాకారులకి ఇళ్ళు మంజూరు చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం సార్. అంతేకాకుండా మరి ఈ డప్పు కళాకారులనే అర్హులైన వాళ్ళ చదువును బట్టి వారికి తగిన ఉద్యోగాలు కేటాయిస్తే బాగుంటుందని నేను విన్నవించుకుంటున్నాను. వైద్యం చేశారు. నేను చేయాలి, నా తరం అయిపోతే నా బిడ్డకి నేర్పాలనే ఉద్దేశంతో ప్రతి కళాకారులు కూడా ఏం చేస్తారంటే చిన్న వయసు నుంచి అయితే మమ్మల్ని మర్చిపోండి సార్, ఎంతగొడలో పెడతాం మేము. అందుకనే నా మాట గౌరవించి ప్రతి ఒక్కరికి కూడా ఒక భారత పౌరుడికి 18 సంవత్సరాలకి ఓట్ కార్డు ఎలా ఇస్తామో ప్రతి 18 ఏళ్ళ నుండి పండించి ఆ ఏజ్ అనేది పెట్టుకొని ఆ కటాఫ్ ఏజ్ పెట్టి ఆ పెన్షన్ అందిస్తే ఈ వాయిద్యం అనేది ఇంకా రాబోయే తరాలు కూడా ఉపయోగపడుతుంది. మరి రాబోయే చిన్నపిల్లలు కూడా ఈ కళను బతికించుకునే అవకాశం ఉంటుంది. కళలో వచ్చిన పెద్దలందరూ కూడా ఈ రోజులో ఉన్న కల్తీ ఆహారం వల్ల పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా మండలానికి ఒక సీనియర్ మంచి వాళ్ళ ఒక మండలానికి పెట్టి మరి వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి తగిన ప్రోత్సాహం ఇచ్చి ఈ ఉన్న ఎన్టీఆర్ జిల్లా మొన్న గ్రామం మేము 4 అనాథములు మేము నేర్చుకోలేదు. మాకు నన్నలో 20 మంది టీం ఉంది. సచ్చినప్పుడు బ్రతికినప్పుడు ప్రతి విషయానికి డబ్బులు ఆశిస్తున్నాము. కానీ మాకంటూ ఒక సెక్యూరిటీ అడుగుతాం. మేము ఎంతో పోకడాలు ఆశిస్తున్నాం కానీ మాకు సెక్యూరిటీ లేదు. సంతోష మాకంటూ ఒక సెక్యూరిటీ లేదు. ఇప్పుడు నాకన్నా పెద్దలు ఉన్నారు, నాకన్నా పెద్దలు ఉన్నారు. అయితే వాళ్ళు వాళ్ళతో రాదు, వాళ్ళకి వచ్చిన పెన్షన్ ఉండదు. నా చిన్న వయసులో మంచి సేనకు అయితే నేను ఖాళీగా ప్రోగ్రామ్ చేస్తాను. కావాలని నా వృత్తిని నేర్చుకున్నాను. నేను బ్యాంక్కి వెళ్ళేవాడిని. అయితే అది కాదు నా వృత్తిని పక్కన మాదిగలో వృత్తిని నా వృత్తిని నేర్చుకున్నాను సార్. అయితే మాలాంటి వాళ్ళకి పెద్దలకు పెన్షన్ వస్తుంది, మాలాంటి వాళ్ళకి మరి అంటే చాలామంది మాట్లాడుతున్నప్పుడు నేను నాకేమంటే ఆ విషయం కాకుండా వేరే విషయం నేను మాట్లాడుతుంది. రిపీట్ అంటే తగ్గది ఏంటి గవర్నమెంట్ ద్వారా వచ్చేది అనగా మా ఊర్లో నాకన్నా పెద్దలు ఉన్నారు, మరి వాళ్ళకి వస్తున్నాయి, అనలు ఉన్నారు. మరి ఏంటి సార్ మనం ఎవరైతే డబ్బు కళాకారులు డబ్బు మీదే డిపెండ్ అయిన వాళ్ళ లిస్ట్ మీరు ఇవ్వాలి. వాళ్ళందరికీ మనం తప్పనిసరిగా సాయం చేద్దాం. అయితే లిస్ట్ ఉండలేదు, ఇస్తామంటే అందరూ కావాలంటారు. ఎవరైతే డబ్బు వద్దు ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా తీసుకుంటారు, ప్రైవేట్ జాబులు చేస్తుంటారు, వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళు తీసుకుంటారు. అలా కాకుండా ఓన్లీ డబ్బు మీదే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అన్న వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, అప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఓకే సార్. రాష్ట్రంలో 26 జిల్లాలు పర్యటించి కలెక్టర్లు గారు కలిసి ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన దానిలోనే మాకు న్యాయం జరుగుతుందనే పూర్తి విశ్వాసం ఉంది బాబు. మరి నేను జిల్లా దళిత మోర్చా వైస్ ప్రెసిడెంట్గా గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్కి చేరిన ధన్యవాదాలు. మరి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకించి డబ్బు కళాకారులకి ఒక్కొక్కరికి అడవి మనకి ఉన్న దేశంలో మన రాష్ట్రంలో అడవి పొలాలు ఎక్కువ కొన్ని అడవి ముందు నిరుపయోగం ఉన్నాయ్యా. ఒక్కొక్క డబ్బు కళాకారుడికి ఒక్కొక్క ఎకరం చొప్పున అటవీ భూములు ఇప్పించాలని, చెట్టు పట్టా పథకం కింద ఇప్పించాలని మరి మన గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల గారికి, మన మాధవ్ గారికి, మన సురేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తాము, విల్సన్ గారికి కూడా. ఎందుకంటే నేను అన్ని అడవుల్లో నేను వెళ్ళిన ప్రతి జిల్లాలో కూడా అడవుల్లో కూడా తిరుగుతున్నాను బాబు. అడవుల్లో కొంతమంది సాగు చేసుకుంటున్నాను, అనుభవం తిరుగుతున్నాను. విజయవాడ దగ్గరలో కూడా మన దగ్గరే మన బాబు 1500 నిరుపయోగంగా ఉన్నాయి. 12 కిలోమీటర్ల అడవి ఉన్నాయి విజయవాడకి. అక్కడ కూడా 1500 ఎకరం నిరుపయోగం ఉంది. అవకాశం ఉంటే చాలా వాళ్ళని తీసుకొని కూడా చూపిస్తాను. మరి
విధంగా అటవీ ఒక డబ్బు కాలానికి ఒక ఎకరం ఇవ్వాలని చెప్పేసి నేను బహిరంగంగా మన పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉన్నాం. అలాగే ఒక ప్రధానమంత్రి గారు మనకి చర్మకారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో ఇండియా మొత్తం 18 కుల వృత్తులు గుర్తించారు. దానిలో మన చర్మకారుల కులాన్ని గుర్తించారు నరేంద్ర మోడీ గారు. అందువల్ల నేను పర్యటించిన ప్రతి గ్రామంలో కూడా దళిత వాడలోకి వెళ్ళి పల్లెల్లోకి వెళ్ళి మనం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆ యొక్క 3,000 రూపాయలు 3 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి దానిలో ₹1,00,000 సబ్సిడీ ఇచ్చారు. అవన్నీ కూడా నేను తిరిగిన ప్రతి గ్రామంలో పర్యటన చేసిన కాడాల్లో ప్రచారం చేస్తున్నాం. మన నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోగి 3 లక్షలు ఇచ్చారు బాబు చర్మకారులకి. ఆయన వచ్చిన మొదటి సంవత్సరంలో ఇచ్చారు బాబు. ప్రధానంగా మొదటి సంవత్సరంలో చర్మకారులు గుర్తించి 3 లక్షలు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు కూడా నేను ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నానయ్యా, ప్రతి గ్రామంలో. అలాగయ్యా మరి ఇది ముస్లింస్కి క్రైస్తవులకు వ్యతిరేక పార్టీ అనే దుష్ప్రచారం ఉంది గ్రామాల్లో. ప్రతి గ్రామంలో కూడా మన మాధవన్ గారికి మన సురేష్ బాబు గారికి చెప్పి నేను మళ్ళీ అన్ని గ్రామాల పర్యటనకి వెళ్తున్నాను. వెళ్ళే ముందు వీరి దగ్గర ఆశీస్సులు తీసుకొని వెళ్తాను. ప్రతి గ్రామంలో ఈ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదని ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో డబ్బు కళాకారులు ఉంటారు. వారిని పెట్టుకునే ప్రచారం చేస్తానని చెప్పేసి కూడా బహిరంగంగా మన పార్టీ సభ్యుడు కాబట్టి నేను కూడా తప్పనిసరిగా క్రైస్తవుల్లోకి వాడల్లోకి ముస్లిం వాడల్లో కూడా తిరిగి ప్రచారం చేస్తానని చెప్పేసి కూడా నీకు బహిరంగ మాట చెప్తాను. మాది ద్వారకాద్రమ మండలం రాజా పెంగిడిగూడెం. అంటే రాజా గారు కోట ఉండేది. బొమ్మదేవ రాజా గారు ఉండేవాడు. మా తాతగారు వాళ్ళ దగ్గర పనిచేసేవాడు. చెప్పులు కుట్టుకుంటూ గొడ్లని చనిపోయిన గొడ్లని ఊరి చివర పడేస్తే వాటిని చర్మాలు తీసి నానబెట్టి చెప్పులు కుట్టి వాళ్ళు రాజావారికి అక్కడ ఉన్న ఇంకా దళిత కుటుంబాల గారికి ఇచ్చేవారు. కానీ అప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, అంటరాని కుటుంబంలాగా చూసేవారంట మమ్మల్ని. మా నాన్న చెప్తూ ఉండేవాడు. సెంటర్లో చిన్న గొడుగు వేసుకుని చిన్న చెప్పులు కుట్టుకుంటూ వచ్చి అరే రాములు చెప్పు కుట్టరాని మీదకి గిరాటేసే పరిస్థితి నుండి ఈరోజు ఈ స్టేజ్లో ఇక్కడ సార్ మాకు ఇచ్చిన గౌరవాన్ని లైఫ్లో మర్చిపోమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలా అంటరాని కుటుంబాల నుండి మన మందాకృష్ణ మాది గారు చాలా ఉద్యమాలు చేసి అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ఆయన సపోర్ట్కి ఇచ్చి ఈరోజు మేము అందరితో సమానం. ఒక మాది కూడా నువ్వు అంటరాని కూడా నువ్వు అని ఊరు చివర ఉండాలని చెప్పిన వారు ఈరోజు ఈ సభలో ఎంతమంది సమక్షంలో ఈరోజు ఇలా కూర్చుని ఇలా సర్వంగా మాట్లాడతామంటే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ తరఫున నేను సర్వకరంగా తెలియజేసుకుంటున్నాను. నేను తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. రాజమండ్రి, మాది ద్వారకాద్రమ మండలం పైగిడిగూడెం. ధన్యవాదాలు సార్. మంచి మాట చెప్పాడు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వర్గీకరణ తీసుకొచ్చిన విషయం మీకు తెలుసా? మన అన్న మందకృష్ణ మాదిగన్న దండోరా అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమంలో మన ఆర్టీ విల్సన్ గారు ముందుండి నడిపించారు. ఇది 90లో మాట. 2000 సంవత్సరంలో కూడా చేశారు. ఆయన ఎస్సీ కమిషన్ మెంబర్గా కూడా చేశారు. మందకృష్ణ మాదిగ గారు సుమారు 1986లో ప్రారంభించారు. 1978లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో అలాగే కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ రోజు మా యొక్క ఎమ్మెల్యే శ్రీ వెంకయ్య నాయుడు గారు శాసనసభలో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మా నాన్నగారు శాసన మండలిలో ఉండాలి, పివి చలపతిరావు గారు. ఆయన కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఈ మధ్య మా నాన్నగారు పరంపదించిన తర్వాత ఆయన ప్రసంగాలకు సంబంధించిన పూర్తి పాఠం తీసుకుంటే నాకు మొదటిసారి ఆశ్చర్యమైంది. అంటే 78లోనే వర్గీకరణ కోసం జనసంఘ్ భారతీయ జనతా పార్టీ మాట్లాడింది అంటే నేను మందకృష్ణ మాదిగ గారికి వెంటనే చెప్పాను, ఇలా మాట్లాడితే తెలుసు మీరే కదా ప్రారంభించారని చెప్పాను. ఆ విధంగా ఎవరైతే అణగారిన కులాలు ఎస్సీల్లోనే ఉన్నారో వాళ్ళకి పైకి తీసుకురావాలనే ప్రయత్నం ఆ రోజు జరిగిందని చెప్పి వెంకయ్య నాయుడు గారు ఆ విషయాన్ని ప్రచారం చేసుకున్నారు. ఆ విధంగా మందకృష్ణ మాదిగ గారు మొత్తం కలిసి ముందుకు వెళ్ళారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న తెలంగాణలో లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో పెద్ద సభ పెట్టారు, చూసారా? వెళ్ళారా? 1,00,000 మంది మన మాదిగ సోదరులు వచ్చారు. మిగతా కుటుంబ సభ్యులందరూ వచ్చారు. దాంట్లో చెప్పారు, మిగతా కులాలకి ఇది వ్యతిరేకం కాదు, వర్గీకరణ జరగాలి, అందరికీ
సరైన ప్రాధాన్యత రావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, అన్న మాదిగన్న, మందకృష్ణ మాదిగన్న, నువ్వు ముందుండు, నీ వెనకాల మేముంటాం అంటే ఒక దేశ ప్రధానమంత్రి మన నాయకుడిని వెనకాల ఉంటాను అని చెప్పి చెప్పడం ఏదైతుందో చాలా గొప్ప విషయం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి నుంచి వర్గీకరణకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయటం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకి వర్గీకరణ వచ్చి వాస్తవ రూపంలో మనకి దాని యొక్క ఫలితాలు అందుతున్నాయి కనుక తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలి. ఇదేదో మనలో చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని కొందరు అంటారు, కాదు, మనందరినీ కలిపి ఉండే ఒక గొప్ప వరం కనుక ఆ విషయాన్ని కూడా ప్రచారం చేయాలి. ఇందాక రాజారావు గారు చెప్పారు బీజేపీ అంటే ఏంటని. బీజేపీ ఈ పనే చేస్తుంది 78, కానీ మీ ఎవరికి తెలియదు. చాలామంది మతం మారిన తర్వాత ఏమనుకుంటారంటే మీ యొక్క మనసులో ఆ యొక్క విషయాన్ని దాటేస్తారు. బీజేపీ మన సంస్కృతి గురించి మాట్లాడుతుంది. సంస్కృతి అంటే ఇది కేవలం ఏదో దేవీ దేవతలు కాదు, అన్ని రకాల అంశాలు. అంటే భారతదేశం పుట్టినప్పటి నుంచి ఈ దేశంలో ఉండే సంస్కృతి. మీరు ఇంకో మతం మారి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతే మనకి గుర్తింపు ఉండదు. మన సంస్కృతివి, మన చావు, జాతర, పండగ, ఇవన్నీ మతం దేవుడికి కూడా అయితే ఇవన్నీ వదిలేయాల్సిన అవసరం లేదని మేము చెప్తాం. బీజేపీ ఏం చెప్తుందంటే మీ గ్రామ దేవత, మీ డప్పు, వీటిని వదలాల్సిన అవసరం లేదు, వీటిని కొనసాగించాలి. బైబిల్ పట్టుకుంటే ఇవన్నీ వదిలేయాలి అని చెప్తారు. దానికి మేము వ్యతిరేకం. మనము బైబిల్ మీకు నచ్చింది, ఓకే, పట్టుకోండి, దానికే తప్పేం లేదు. కానీ మీ యొక్క గ్రామ దేవతను వదలొద్దు, మీ యొక్క ఆచార వ్యవహారాలు వదలొద్దు, మీ ఇంట్లో సాంప్రదాయాలు వదలొద్దు, ఆ విధంగా కొనసాగించాలి అని చెప్పి బలంగా చెప్పే పార్టీ మిగతా వాళ్ళు ఇలా మాట్లాడు. కనుక అదే మన ఉనికి. మన యొక్క తల్లిదండ్రులు మీరు మార్చలేరు, మన పుట్టు పూర్వోత్తరాలను మార్చలేరు. కనుక వాటిని మనం వదులుకోకూడదు. కొత్తది కానీ ఏంటంటే విష ప్రచారం చేస్తారు. తెలియని చాలా మంది పాస్టర్లు మనకు చెప్పే విష ప్రచారం కారణంగా మిగతా అంతా సైతాన్ అని చెప్తారు. అంటే మన తాత తండ్రులు అందరూ సైతాన్లా? మన దేశంలో కాన్సెప్ట్ లేదు, అది అక్కడ ఉండొచ్చు. ఏ ప్రాంతంలో అయితే ఆ మతం పుట్టిందో ఆ ప్రాంతంలో, మన ప్రాంతం కొంచెం మారిపోయింది. ముస్లింలు కూడా ఆ ప్రాంతంలో ఒక ఆలోచన ఉండొచ్చు, మన ప్రాంతం కోసం మారిపోవాలి. కాఫీలు వాళ్ళు బ్రతకడానికి అవసరం లేదు, మా అల్లాని తప్ప ఇంకొకరిని నమ్మకూడదు, వాళ్ళంతా చనిపోయారనుకునే ఆలోచన అక్కడ. మన దగ్గర కరెక్ట్ కాదు. మన దగ్గర అందరూ ఒకటి అనే అభిప్రాయం కలిగిన దేశం. సింధు నది దాటిన అవతల వచ్చిన ఈ దేశం ఏదైతే ఉందో హిందుస్థాన్ అంటారో, ఈ స్థానంలో అందరూ ఒకటేనా ఆలోచన ఉంది. అనవసరంగా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఈ కుల చిచ్చు దగ్గర కొట్టారు. మనందరిలో కూడా వైషమ్యాలు పెట్టారు. మన పెద్ద కులం, చిన్న కులం, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఎవరు రాశారు తెలుసా మీకు? ఈ షెడ్యూల్ అనేది క్రియేట్ చేసింది ఎవరు? బ్రిటిషర్స్ చేశారు. అలాగే బీసీ యొక్క షెడ్యూల్ తయారు చేసింది, ఓసీ షెడ్యూల్ తయారు చేసింది, దాంట్లో కూడా ఉపకులాలు రాశారు. ఆ విధంగా ఇంత విభజన చేసి మనం కొట్టుకుంటే మన మధ్య వైషమ్యాలు పెంచే పెద్ద ప్రయత్నం చేశారు. అయితే కొన్ని ఆచారాలు ఉన్నాయి, మనని ఎందుకు దూరం పెడతారు, ఎందుకు మన యొక్క మాలపల్లి, మాదిగపల్లి దూరంగా ఉన్నాయి. దాని యొక్క ఆచారాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనం చనిపోయిన ఒక కళేబరాన్ని తీసుకుని వెళ్తాం. కళేబర ఊరు మధ్యలో చేస్తే దాన్ని అనేక రకాల వ్యాధులు వస్తాయి కాబట్టి దూరం తీసుకెళ్ళి కట్టి దాన్ని చెయ్యాలి. మనం దాన్ని కడగడానికి సెపరేట్ చెరువు, అంటే కళేబరాన్ని మనం తోలి దాన్ని ఆరబెట్టాలి. కనుకనే మన పల్లెలు ఆ విధంగా వచ్చాయి. అయితే మధ్య రకంలో ఏం చేశారంటే దేవాలయ వ్యవస్థలో మనం దూరం చేశాం. మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే దేవాలయ వ్యవస్థలో మాదిగ జాతికి కూడా ఒక భాగస్వామి ఉంది. ఇది నేను చెప్పడం లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన 1000 సంవత్సరాల గెజెట్లో రాసింది. ఏం రాసింది అంటే చర్మకారులు ఇచ్చిన చర్మం పైన కూర్చొని వేద పండితులు పారాయణ చేయాలి. నేను చెప్తే ఎవరైనా ఉంటే చెప్తే మీరు అడగండి, ఎవరు వేద పారాయణం చేసిన దేని మీద కూర్చోవాలి? ఉపనిషత్ పారాయణం కానీ వేద పారాయణం చేసే వాళ్ళందరూ కూడా చర్మం మీద కూర్చొని చెయ్యాలి. అనేక మంది ఋషులు కానీ మునులు కానీ దేని మీద కూర్చొని చేస్తారు? చర్మం మీద కూర్చోవాలి. చర్మం మీద అంటే అంటరాని దాని మీద కూర్చోవాలి. అలాగే స్వామివారికి డప్పు కొట్టేది ఉంటుంది. ఆ డప్పు చర్మంతో తయారు చేసే ఈ డప్పు వాడకూడదు, ఆ డప్పే వాడాలి. ఈ డప్పుకి ఏంటి? ఈ డప్పు లేదే స్వామివారు మేలుకొలు పడదు. స్వామివారికి నైవేద్యాలు ఉండవు. నైవేద్యం ఇవ్వాలన్నా, స్వామివారికి మేలుకొలుపు చెప్పాలన్నా డప్పు ఉండాలి. అలాగే స్వామివారి ఊరేగింపు, స్వామివారి రథోత్సవం, అన్నిటికీ డప్పు. అంటే స్వామివారు వస్తున్నారనే విషయం. ఏ విధంగా చచ్చిపోయడం చాటింపేస్తామో, పెళ్లి జరిగినప్పుడు మంగళ వాయిద్యాలు వాయిస్తాము, అలాగే దేవుడు కూడా మనమే అనుసంధానం. ఆ విధంగా దేవాలయ వ్యవస్థలు పెట్టారు. అయితే మధ్యకాలంలో ఏంటంటే మన శుభ్రత, పరిశుభ్రత లేదు అని చెప్పి ఆలోచనతో కొంత అగ్రకుల జాడ్యం కూడా ఉంటుంది. అంటే నేను మెల్లో కూడా డబ్బు హోదా వచ్చేస్తే ఏం చేస్తాం? పక్కవాడిని మనం రాణిస్తాం, అన్నింటికి మనతో పాటు తినిపిస్తాం. చెప్పండి మీరు,
చెయ్యు. ఆ విధంగా ఒక జాడ్యం ఉంది తప్పనిసరిగా, ఆ విధమైన అగ్రకుల జాడ్యం కారణంగా జరిగింది. అయితే మన సంస్కృతిలో ఇది భాగం అని అనుకుంటున్నారు, కాదు అనే విషయం మేము చెప్తుంటాం. కనుక ఆ విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి, ఎందుకు జరిగింది ఇలా, దీని నుంచి బయటికి రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన మార్గాన్ని చూపించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆ యొక్క సమాజంలో ఒక పరివర్తన తీసుకొచ్చే విధంగా పోరాటం చేసే ఒక వ్యవస్థ ఉందో బౌద్ధం వైపు వెళ్ళాడు, బౌద్ధం వైపు అడుగులు వేశాడు. జగ్జీవన్ రామ్ మన కులస్తుడే, పోరాటం చేశాడు. పోరాటం చేసేపాడు దీంట్లో వైషమ్యాలు, మనం ఇక్కడే పోరాటం చేయాలి, మనం పారిపోకూడదు, దీంట్లోనే మనం సంస్కారం తీసుకురావాలి. జగ్జీవన్ రామ్ చరిత్ర మనందరం చదవాలి. రేపు 5వ తారీఖు జగ్జీవన్ రామ్ జయంతి మనందరం చేయాలి. ప్రతి డప్పు సోదరుడు జగ్జీవన్ రామ్కి దండేయాలి. జగ్జీవన్ రామ్ మాదిగ కులస్తుడు, ఏ విధంగా ఆయన పోరాటం చేశాడు, వివక్షతను ఎదుర్కొన్నాడు, ఈ యొక్క సమాజంలో ఉంటూ మనం ఏ విధంగా చెప్పాలి అనే విషయాన్ని చెప్పాడు. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మనకి సంబంధించిన వ్యక్తి నామ్ శూద్ర అనే కులానికి సంబంధించిన వ్యక్తి జోగీంద్రనాథ్ మండల్. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, మీరు చదవండి ఆయన గురించి. అంబేద్కర్కి కుడి భుజం ఎవరైనా ఉన్నాడంటే ఆయన పేరు జోగీంద్రనాథ్ మండల్. ఎంత కుడి భుజం అంటే ఆయన అంబేద్కర్ గారు ఓడిపోతే, అంబేద్కర్ గారు ఓడిపోయి పార్లమెంట్కి వెళ్ళకుండా ఉండకూడదు, ఆయన వెళ్ళాలి. కనుక నా యొక్క నియోజకవర్గం గెలిచాడు ఆయన పార్లమెంట్ నుంచి, బంగ్లాదేశ్లో ఢాకా దగ్గర ఉండే నియోజకవర్గంలో గెలిచాడు. ఆయన రాజీనామా చేసి అంబేద్కర్ గారిని తీసుకొచ్చి, అంబేద్కర్ భండారా అనే నియోజకవర్గం మహారాష్ట్రలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కాంగ్రెస్ పార్టీ, ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పిల్ల పార్టీ వైసీపీ, వాళ్ళు ఓడించారు అంబేద్కర్. అప్పుడు అంబేద్కర్ని తీసుకొచ్చి తన ప్రాంతంలో నిల్చోబెట్టి రాజీనామా చేసి అంబేద్కర్ నిల్చోబెట్టి గెలిపిస్తాడు. అంటే ఎంత అనుయాయుడై ఉంటాడు. ఎవరైనా రాజీనామా చేస్తారా? గెలిచిన వాడు తన నియోజకవర్గం రాజీనామా చేసి తన గురువుకి అవకాశం ఇస్తాడా? ఇస్తాడా? ప్రపంచంలో ఎవరెవరు. కానీ జోగీంద్రనాథ్ మండల్ రాజీనామా చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గెలిపించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గెలిచిన తర్వాత దేశానికి సంబంధించి 1936లో జరిగిన సంఘటన, దేశంలో అణగారిన వర్గాలకి సెపరేట్ నియోజకవర్గాలు వచ్చే విధంగా చట్టంలో ఒకటి మార్పులు చేసే విధంగా ప్రయత్నం చేశారు. 1946 సభలో అంబేద్కర్ గారి ప్రసంగం వినాలి. అయితే అదే సమయంలో జోగీంద్రనాథ్ మండల్ కూడా 1946లో అక్కడి నుంచి గెలుస్తాడు. గెలిచి మాట్లాడుతున్న సందర్భం జోగీంద్రనాథ్ మండల్ అంటాడు, ఇది హిందూ సమాజం, దీంట్లో వివక్షత ఉంటుంది, మనకే హక్కులు ఉండవు. రేపు కానీ పాకిస్తాన్ ఏర్పడితే మనకి హక్కులు ఉంటాయి. అక్కడ ముస్లిం సమాజంలో, మిగతా సమాజంలో దళితులకు హక్కులు ఉంటాయి. కనుక నేను జిన్నా వైపు వెళ్తానని చెప్పి జిన్నా జిందాబాద్ అని ముస్లిం లీగ్లో చేరిపోతాడు. అంబేద్కర్ పెద్ద ఎత్తున హెచ్చరిస్తాడు, నువ్వు నన్ను గెలిపించావు కానీ నా మాట విను, నువ్వు కానీ ముస్లిం లీగ్తో వెళ్తే నీ జీవితం అయిపోతుంది. నీ జీవితమే కాదు, మొత్తం దళిత సమాజం యొక్క జీవితం అంతమందమవుతుంది. అది మతరాజ్యం కాబోతుంది. మతరాజ్యంలో వాళ్ళు తప్ప ఇంకెవరికి అవకాశం ఉండదు. ఎస్సీ అనే గుర్తింపు ఉండదు, బీసీ అనే గుర్తింపు ఉండదు. మొత్తం మన యొక్క హక్కులని కోల్పోతాం, వెళ్ళొద్దని చెప్తాడు. అయినా కూడా జోగీంద్రనాథ్ మండల్ వినకుండా ఆ రోజు పాకిస్తాన్ ఏర్పడాలి అని చెప్పి మన యొక్క దళిత సోదరుడు నామ్ శూద్ర అనే కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళతో వెళ్తాడు. పెద్ద ఎత్తున దేశ వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. అంబేద్కర్ గారి వ్యక్తి, నీ చావు నువ్వే చావు అన్నాడు. 1947లో దేశ విభజన జరిగింది, పాకిస్తాన్ ఇండియా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏం జరిగింది? పాకిస్తాన్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో జోగీంద్రనాథ్ మండల్ లా మినిస్టర్. భారతదేశం ఏర్పడింది. భారతదేశంలో నెహ్రూ ప్రధానమంత్రి. అక్కడ లా మినిస్టర్ ఎవరు? భారతదేశంలో లా మినిస్టర్ ఎవరు? నెహ్రూ ప్రధానమంత్రి, అంబేద్కర్ లా మినిస్టర్. అక్కడ పాకిస్తాన్లో లియాఖత్ అలీ ప్రధానమంత్రి, లా మినిస్టర్ జోగీంద్రనాథ్ మండల్. అంటే ఇద్దరు కలిసి 2 దేశాల యొక్క లా మినిస్టర్, న్యాయశాఖ మంత్రులయ్యారు. అయిన 1 సంవత్సరంలోనే అక్కడ పాకిస్తాన్ లియాఖత్ అలీ, ఇది మతరాజ్యం, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఉండదు అని చెప్పి మీ అందరూ కూడా ఒకటే సమానం, మీ అందరికి సమాన హోదా డిక్లేర్ చేశాను, మనందరం ఒకటే అని చెప్పి అక్కడ రిజర్వేషన్స్ కానీ సెపరేట్ ఏ చట్టాలు కానీ వర్తింపు అని చెప్పి చెప్పారు. అంబేద్కర్ గారు చెప్పాడు, పాకిస్తాన్ సభలో ఏం జరుగుతుందో చెప్పాడు. జోగీంద్రనాథ్ మండల్ లేదు నేను మాట్లాడతానని చెప్పి లియాఖత్ అలీ దగ్గరికి వెళ్ళాడు. ముందు జిన్నా దగ్గరికి వెళ్ళాడు. జిన్నానికి సపోర్ట్ చేశాను, మాకు ఎస్సీస్ హోదానే ఇవ్వటం లేదు, షెడ్యూల్ క్యాస్ట్ అనేది లేదన్నాడు. ఎందుకు లేదని ప్రశ్నిస్తే
నేను మాట్లాడతాను, నువ్వు భయపడకని చెప్పి చిన్నప్పుడు ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, ఆ దేశ అధ్యక్షుడు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి లియాఖత్ అలీ దగ్గరికి వెళ్తే లియాఖత్ అలీ అన్నాడు, ఎవరైనా పిచ్చోడా, నీకు ఎవడరా చెప్పాడు, మనందరికీ అల్లానే మాలిక్, అల్లా మాలిక్ దగ్గర అందరూ ఒకటే, మనకేమి ఇక్కడ ఏముండవు, మీకు అంటరాంతరం అంతా పోయింది. కాదు మా హక్కులు, మా వాళ్ళు అత్యంత పేదరికంలో ఉన్నారు, వాళ్ళు చదువు, ఉద్యోగం, వ్యాపారానికి ఎటువంటి హక్కులు కల్పించారంటే అదే ఎస్సీ లేదు, మన అల్లా యొక్క బిడ్డలో మన ఎవ్వరికి ఏమీ లేవు, అందరం ఒకటే, నువ్వు ఆనందంగా ఉండు, మీ వాళ్ళందరినీ కూడా నమాజ్ చేయించుకొని పంపించేయని చెప్పాడు. ఆయనకు అర్థం కాలేదు, వెళ్ళాడు, పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. దళిత సోదరులు పాకిస్తాన్లో పోరాటం చేస్తే అత్యంత దారుణంగా వాళ్ళపైన దాడులు చేశారు. మన ఎవరికి చరిత్ర తెలియదు, చాలా మంది చెప్తుంటారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలో జరిగే పరిస్థితి ఏంటనేది జోగీంద్రనాథ్ మలింగల్ యొక్క ఉదాహరణ. ఆ విధంగా మొత్తం మన యొక్క వివక్షతకి పూర్తిగా అంటరానితన ఏమీ రూపుమాపకుండా సమాజంలో ఏ హక్కులు కల్పించకుండా పాకిస్తాన్లో జరిగింది. మనందరం తప్పనిసరిగా మైనారిటీ హక్కులు కావాలన్నా, ఎస్సీ ఎస్టీ హక్కులు కావాలన్నా కేవలం భారతదేశంలోనే సాధ్యం, ఎక్కడ కాదు. ఇవాళ ఎవరైనా వచ్చి మీకు బెంసాంగ్ పేరు మీదట అనేక రకాల మాటలు చెప్తారు, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, వాస్తవం ఇది. జోగీంద్రనాథ్ మందల్ ఏం చేశాడంటే 2 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ సభలో ప్రసంగించాడు, పెద్ద ఎత్తున మాట్లాడాడు, లేవదీశాడు, నేను ఇవాళ మీ వెనకాల ఉన్నాను, నాతో పాటు మొత్తం దళిత సోదరులందరూ పాకిస్తాన్ కోసం పోరాటం చేస్తే మీరు ఇచ్చిన బహుమానం ఇదా. అంబేద్కర్ గారు చెప్పారు, వినలేదు, మీ అందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క దీనికి పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు, కానీ వినలేదు, రాజీనామా చేసి ఎవడు కూడా సపోర్ట్ చేయలేదు. అర్థం కాలేదు, సమాజం తిరిగాడు, పెద్దవాళ్ళతో మాట్లాడాడు, ఎవడైతే అతను సపోర్ట్ చేసి అందరూ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆ విధంగా తిరిగి విసిగిపోతే ఆయన అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఎవరు ఆయన బెయిల్ ఇవ్వలేదు. చివరికి ఏదోలాగా బెయిల్ తెచ్చుకొని పాకిస్తాన్ నుంచి పారిపోయి వెస్ట్ బెంగాల్లో ఢాకాలో ఉంటూ మన కలకత్తాలో ఉంటూ పెద్ద లేఖ రాశాడు దళిత సోదరుడు. 14 పేజీల లేఖ రాశాడు. ఇవాటి వరకు ఆ లేఖ ఎవరికి ఇవ్వలేదు. ఆ లేఖ చదివితే మనం మన సమాజం గురించి, నామశూద్ర అతి తక్కువ జాతి, ఈ యొక్క జాతి యొక్క వివక్షత దూరం చేయడానికి పోరాటం చేస్తే నాకు అర్థమైంది, కేవలం భారతదేశంలోనే మన హక్కులు కాపాడబడతాయి, ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారిపోతే మన హక్కులు ఉండవు అని చెప్పి రాశాడు. సో ఆ విధంగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనకు కూడా తెలియాలి, మనం మన జాతి, మన సంస్కృతి నుంచి దూరం అయితే మనకి విలువ లేదు కనుక దాన్ని కొనసాగిస్తూ మన హక్కులు కాపాడుకోవాలి. ఆ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ముందుకెళ్ళాలి. మీ పిల్లల్ని బాగా చదివించండి, చదువు తప్ప ఇంకొక విముక్తి లేదని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. మీకు రిజర్వేషన్స్ వల్ల ఏ ఉపయోగం లేదని చెప్పాడు. నేను చెప్పిన అంబేద్కర్ గారిని చదవండి, అంబేద్కర్ చెప్పాడు ఈ రిజర్వేషన్ తాత్కాలికమైందే, 10 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు కొనసాగించండి, కానీ దీనివల్ల విముక్తి లేదు, కేవలం విముక్తి చదువు వల్ల అవుతుంది. బాగా చదివించండి. మనలో మన పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు? 10th క్లాస్ కూడా పాస్ కాకుండా అయిపోతుంది, ఇంటర్ చదవటం లేదు, డిగ్రీకి వెళ్ళటం లేదు, పీజీ చదవటం లేదు, హైయెస్ట్ డ్రాప్ అవుట్స్ ఎస్సీసీ. మరి వాళ్ళకి మీటింగ్లు పెట్టడం ఉపయోగం లేదు. మీ పిల్లల్ని చదివించకపోతే చదివించండి, డబ్బు కూడా నేర్పించండి. ఆయన బ్యాంకులో ఉద్యోగం చేస్తూ డబ్బు కూడా నేర్చుకున్నాడు, వాళ్ళ బిడ్డని చదివిస్తున్నాడు, డిగ్రీ చదివిస్తూ డబ్బు నేర్పిస్తున్నాడు. మన కళని దూరం అవ్వదు, చదివించండి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ విధంగా చేయాలి. మనమంటే ఏమిటి, మనకి ఉనికి ఉండాలి అనే విషయమే. మీరంటే ఏంటి, మీ సంస్కృతి ఏంటి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దాని చరిత్ర ఏంటి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. మనవాడి బిడ్డ బాబు చేతి కొట్టిస్తున్నాడు, అందరూ చాలా అద్భుతంగా కొడుతున్నాడు, వాడి బిడ్డ పేరేంటి? సో మన రక్తంలో ఉంటుంది దరువు వేయటం. సో ఆ విధంగా దరువుని వదలదు. సో ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఆ విధంగా ఆలోచన చేయాలి, మన ఉనికి తెలుసుకోవాలి. అనేక మంది విషయాన్ని చెప్పించారు. ఈ దేశంలో హైందవత్వం అంటే అదేదో అంటరానితనం కింద చేశారు, అది మనకి సంబంధం లేదని చేశారు. మన అమ్మ వాళ్ళంటే మనకి అవి రాక్షసులని చెప్పారు, సైతాన్లని చెప్పారు. మన అందరి దేవుళ్ళు కావాలనుకుంటాం, 30 కోట్ల మంది, ఇంకొక 2-3 దేవతలు వచ్చిన ఇబ్బంది లేదు, అల్లాని క్రైస్తుని చేర్చుకోవడానికి కూడా ఇబ్బంది లేదు, ఇంకొక దేవుడు వచ్చినా చేసుకుంటాం, మనకి దేవుడితో ఇబ్బంది లేదు. మన సంస్కృతిని దూరం చేయకూడదని మేము చెప్తాం. సో ఈ విషయాన్ని మనం అందరికీ చెప్పాలి. డబ్బు కళాకారులు ఎందుకంటే మీరు 100 మందితో మాట్లాడతారా? సో కనుక మన ఊరికి మన యొక్క ప్రత్యేకత తప్పనిసరిగా మీరే చాటింపాలి, అందరికీ తెలియజేయాలి. అందరికీ నమస్కారం.
డీజే ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో అమలైందో డప్పు కళాకారుల బతుకు నాశనం అయింది. గతంలో దేవర పైన పెళ్లి పైన 5,000 మొదలుకొని 15,000 వరకు మా గ్రూపులకి డబ్బులు వచ్చే పరిస్థితి. డీజే వచ్చిన తర్వాత నైట్ 8 నుంచి తెల్లవారుజామున 4 వరకు అది ఎగురుతూనే ఉంటుంది, వీళ్ళు అది పాడుతూ ఉంటుంది, వీళ్ళు ఎగురుతూ ఉంటారు. ఆ సౌండ్కి భరించలేక చాలామంది చిన్నపిల్లలు, పండుకున్న పిల్లలు హార్ట్ అటాక్ గురై చనిపోవడం జరిగింది. ప్రత్యేకంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జీవోను అమలు చేసి డీజేను పూర్తిగా బంద్ చేసి మాకు ఉపాధి కల్పించాలనేది అన్న దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. పర్మిషన్ లేకోకుండా డీజే అమలైతే ఆ డీజే ఓనర్ని జైలు పంపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మాటలకి ఎవరు పని చేయరు, చేతలకి పని చేస్తారు కాబట్టి కఠినమైన చర్యలు తీసుకునే జీవోను అమలు చేయాలని చెప్పేసి అన్నను కోరుతా ఉన్నాను. సభకి అపారమైన సంస్థాగతంగా కలిగినటువంటి పంటల సురేష్ గారికి, మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రథసారథి, పేద వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా తెలుసుకోవాలని, భారతీయ జనతా పార్టీని ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి ఏ విధంగా రేడియో ద్వారా, సెల్ ఫోన్ ద్వారాగా, ప్రచార మాధ్యమాల ద్వారాగా ఏ విధంగా మనం వింటున్నామో ఈరోజు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పివిఎన్ మాధవ్ వారికి కల్పిస్తే మన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి తెలియజేస్తారు. అంతేకాకుండా మరి డప్పు కళాకారులకు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారంటే ఎస్సీలు అధికంగా, మాలలు, మాదిగలు ఊరికి దూరంగా ఉంటున్నారు, కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, చదువుకునే విషయాలు కూడా తెలియక మరి జుట్టు కూడా ఇంత ఒడుగు పెరుగుతాయండి. మీ అందరికీ మీ అందరి తరఫున తెలియజేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆ రోజే మన యొక్క మాదిగ జాతికి బంగారు లక్ష్మణ్ గారికి జాతీయ అధ్యక్షుడిగా ఇచ్చారు. మన సంస్కృతిని అంతా చిన్నపిన్న చేశారు. ఈ రోజు మనం వెళ్ళి చెప్పుకోవడానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేది. అబ్రహాము, లోక, మరియన్న హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ దళిత ప్రజా వందనం, దళిత ప్రజా వందనం. బాబా అంబేద్కర్ నట్టి కలుగున ముందుగా ప్రతి పాటలు పాడే ఇక్కడి మాటలు అందుకో బాబా అంబేద్కర్. నీ తల్లి నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అమ్మవాడ, నీ జిల్లాకి ఏప్రిల్ 14 పుట్టిన రోజంతా జాతి పీడుకుల పండుగనంతా. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరానమున్నట్టే కుక్కల పడవలో ముందుగా కలిసి పాటలు పాడే చీకటి మాటలు కోరిన పడవలో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, బాబా ప్రజాతి వారున అడుగడుగున నిలబడిలో అవమానం చేసిన అండరాని కర్మలు పాటించిన వాళ్ళకు తగిన సాటి చేసివని సఫలం చేశావు. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి కుక్కలు పొడవలో ముందుగా కలిసి పాటలు పాడే చీకటి మాటలు పడవలో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, బాబా దాచిన బడబానలమింతో రాని భాస్కరులందరూ దాచిన బడబానలమింతో
రామాచార్య గారు. కళాకారుల యొక్క విజ్ఞప్తి మేరకు వీళ్ళు కూడా ఒకసారి మొత్తం కూడా కొడతామని అంటున్నారన్న. కాబట్టి చేసినటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క డప్పు చప్పుడుతో అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున